పరాభవ సంవత్సర ఈ సంవత్సరంలో మే మాసంలో రాశి ఫలితాలు మీన రాశి గురించి తెలుసుకుందాం. పూర్వభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం, ఈ మూడు నక్షత్రాలకి మూడు దైవమైన సంకల్ప బలాలు ఉంటాయి. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటారు. ఆరోగ్య సమస్యలు, అధికమైన ఖర్చులు, అధికమైన బాధలు, బంధుమిత్రుల ద్వారా అవమానాలు, చేసే ఉద్యోగాలలో కానీ చేసే ఒక బిజినెస్లలో కానీ వ్యాపారాలలో కానీ నష్టపరిహారాలు, చేసే కష్టంలో కూడా వాళ్ళకి ఆ కష్టం చేతికి రాకుండా పోవడము ఈ మీన రాశి గల వాళ్ళ విధానంలో ఎక్కువగా కనబడుతుంది. వీళ్ళకి ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగడము, మంచి చేద్దామని పోతే చెడు రావడము, నిజం చెప్తే అబద్ధం అయిపోవడము, వీళ్ళు బంధువుల్లో కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఇలా మాటలు ఎవరూ పట్టించుకోరు. కొంతమంది అయితే అవమానాలతో అవమానమైన ఒక బాధతో భయంకరమైన ఇబ్బందితో కొంతమంది మరణానికి కూడా వాళ్ళ ఎదురు చూడకుండా వాళ్ళకి కఠినమైన ప్రయత్నాన్ని కూడా బాధపడుతుంటారు. సచ్చినా ఒకటే బతికితా ఒకటే అనుకుంటారు. అదేవిధంగా వీళ్ళు వాళ్ళకి మంచితనాల్లో కూడా వీళ్ళకి చెడు మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. ఈ మీన రాశి వాళ్ళు మానసికమైన బాధలు, తర్వాత అనారోగ్యాలతో వచ్చే చెడు ప్రభావాలు, అదేవిధంగా చెడు బంధాలు కూడా వీళ్ళకి బంధాలు కూడా తగులుతుంటాయి బయట నుంచి. వీళ్ళకి కంటికి కొనుక్కు ఉండదు, సంపాదించిన లక్ష్మి నిలకడ ఉండదు, ఏ పని చేసినా కలిసి రాదు, ఏదైనా చేయాలనుకున్నా చేయలేని పరిస్థితిలో ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళకి ఎలా ఉంటుందంటే కష్టం ఒకటిది, సొమ్ము ఒకటిది, సోకం ఒకటిది లెక్క ఉంటుంది. కుటుంబంలో నలుగురు ఉంటే ఆ నలుగురు ఒకే రకంగా ఉండరు. ఆ నలుగురు వీళ్ళని ఇబ్బంది పెట్టించేలాగా కొంతమందిని ఎవరో ఒకడు దాన్ని అడ్డుకునేలాగా చేస్తుంటారు. అదేవిధంగా బయట నుంచి కూడా వధువరుల నుంచి కూడా కొన్ని స్త్రీ పురుషుల నుంచి కూడా కొన్ని లేనిపోయిన చిక్కులు కూడా వస్తుంటాయి. వీళ్ళకి మనశ్శాంతిని కోల్పోతుంటారు. ధనం ఎంత సంపాదించినా దానికి దగ్గర నిలకట, దానికి దగ్గర ప్రవర్తన ఉండదు వాళ్ళ దగ్గర. ఇకపోతే గుణం గురించి తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు ఎంత ఆలోచించినా గుణాన్ని ప్రయత్నం చేస్తే మనం విత్తనం ఒకటి వేస్తే చెట్టు కూడా మొలవదు. వేసిన విత్తానికే చెట్టు మొలుస్తుంది. అదేవిధంగా చెడు ఒకటి అనుకుంటే మంచి ఒకటి జరగాలనుకుంటే జరగదు. మనం ఒకటి ఇస్తే తిరిగి దేవుడు మనకు ఇంకోటి ఇస్తాడు. అటువంటిది కూడా భగవంతుడు సంకల్పించే ఒక సంభావన ఈ యొక్క ప్రభావంలో, ఈ సంభావంలో ఈ యొక్క నామకార్థంలో వీళ్ళకి తగులుతుంటుంది ఈ యొక్క రాశి గల వాళ్ళకి. అదేవిధంగా పెళ్ళి, వాళ్ళ తర్వాత వాళ్ళ కుటుంబంలో సంతానము, భార్య భర్తల మధ్య అన్యోన్యత, తర్వాత ఐక్యతాబలము, తర్వాత వీళ్ళ కుటుంబంలో చేయాల్సిన పనులు, తర్వాత ఎదురు దెబ్బలు, గండాలు, నష్టాలు, చెడు ప్రభావాలు, ఒకరి మీద ఒకరి చెప్పుడు మాటలు, ఇవన్నీ వీళ్ళకి వర్తిస్తాయి ఖచ్చితంగా. ఆ పనులు వాళ్ళు చేయలేక తర్వాత అక్కడ వాళ్ళ పక్కన వాళ్ళ మీద పడి వీళ్ళ ఆర్థిక సమస్యలను పోగొట్టుకొని, డబ్బును పోగొట్టుకొని, కుటుంబాన్ని కొంతమంది మర్చిపోయి ఆరోగ్య రీతిలో కూడా వాళ్ళకి మనశ్శాంతి లేకపోకుండా చాలా సమస్యల్లో కూడుకుపోతుంటారు. అయితే ఈ మే నెలలోనే వీళ్ళకి మంచి ఫలితాలు కూడా రాబోయే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. అవి కూడా ఎలా ఉంటాయి అంటే ఉద్యోగం గురించి పోరాడుతూ, జాబ్ గురించి ప్రయత్నం చేస్తూ, తర్వాత వీళ్ళకి ప్రైవేట్ జాబులు కానీ వ్యాపారస్తులు కానీ తర్వాత బిజినెస్ మ్యాన్లకు కానీ ఖచ్చితంగా మంచి మార్గం కనబడుతుంది. డబ్బు నిలబడే ఒక సంపాదన ఏర్పడుతుంది. ధనం నిలబడే ఒక ఆలోచనలో కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఏ పని చేసినా కూడా వీళ్ళకి కలిసి వచ్చే మార్గంలో కంట తడి పెట్టుకోకుండా మంచి మార్గాలు కూడా వస్తాయి వీళ్ళకి. అదేవిధంగా భార్య తరపు నుంచి భర్తకి మంచి జరగడము, భర్త తరపు నుంచి భార్యకి మంచి జరగడము, బంధుమిత్రుల ద్వారాగా వీళ్ళకి అన్యత ఏర్పడతాము. తర్వాత ఉద్యోగాలు వీళ్ళకి మంచి దారిలో కనబడతాయి. మంచి బిజినెస్లు జరుగుతుంటాయి. చేసే బిజినెస్లో కూడా డెవలప్మెంట్ ఏర్పడుతుంది. ఉద్యోగంలో కూడా మంచి మార్పులు ఏర్పడి వాళ్ళకి ఉద్యోగ రీతిలో ఇంకొక ప్రమోషన్గా జరగడము, లేకుంటే వాళ్ళకి
ట్రాన్స్ఫర్ జరగడము జరిగే అవకాశాలు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ ఆరోగ్య పరిస్థితులకు కూడా మెరుగు అనే ఒక పరిమాణం ఏర్పడుతుంది. తర్వాత వీళ్ళకి ఒక మంచి స్థాయిలో కుటుంబ సంకల్పంలో కళ్యాణం కాని వాళ్ళైతే పెళ్లి జరిగే అవకాశాలు ఏర్పడతాయి. తర్వాత పిల్లలు లేని వాళ్ళైతే సంతాన ప్రాప్తిస్తూ కలుగుతుంది. కోర్టు సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి తీరిపోయే అవకాశాలు ఉంటాయి. బంధుమిత్రుల తర్వాత ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఒక మంచి దారి కనబడుతుంటుంది. కొంతమందికి అయితే సమస్యలు ఏర్పడుతుంటాయి. ఈ బంధుమిత్రుల నుంచి కూడా ఎటువంటి సమస్యలు ఎవరికైనా ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దానికి తగినట్టుగా పరిష్కారం అందిస్తాను. దాంట్లో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా, ఎటువంటి ప్రాబ్లాలు ఉన్నా, ఎటువంటి పరిష్కారం కావాలన్నా, ఎటువంటి స్పందన మీకు అందాలన్నా మీకు ఖచ్చితంగా అందజేసేలాగా ఆ ఒక్క సంకల్పాన్ని మీకు అందించేలాగా చేస్తాను. ఒక్కసారి కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సర్వే జనాసుకున్న భవంతు అష్టైశ్వర్యమను సిద్ధి ప్రాప్తిరస్తు. అందరికీ దీర్ఘాయుషు ఆరోగ్యాలతో సంతోషంగా వర్ధిల్లాలి. సర్వే జనాసుకునో భవంతు. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 పరాభావనామ సంవత్సర మే మాస రాశి ఫలితాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే అశ్వని, భరణి, కృత్తిక నక్షత్రం 1, 2, 3 పాదాలు, భరణి నక్షత్రం 1, 2 పాదాలు, కృత్తిక నక్షత్రం 1 పాదము మేషరాశి గల వాళ్ళు. ఈ మేషరాశి వాళ్ళు రాశి ఫలితాల గురించి ముందుగా తెలుసుకోవాల్సింది కొన్ని గ్రహస్థితులు ఉంటాయి. వీటికి శనిగ్రహాలు, నవగ్రహాలలో మొదటిది అధిపతి శనిగ్రహం, తర్వాత కుజుడు, తర్వాత ఈ 9 నవగ్రహాల సంకల్పమైన ఒక్కొక్క రాశి గల వాళ్ళకి ఒక్కొక్క విధానమైన ప్రక్రియను చూపిస్తూ ఉంటాయి. అయితే ముందుగా మేషరాశి గల వాళ్ళు కుటుంబ సంకల్ప బలాన్ని ఎక్కువగా ప్రేమిస్తుంటారు. పెద్దల మాటను అంగీకరించి వాళ్ళ ఒక ప్రేమ బలంలో నడుచుకుంటూ కొంతమందిగా ఆ కుటుంబ బరువు బాధ్యతలు ఈపును మోస్తూ కొన్ని అవసరాలను బట్టి వాళ్ళు ముందుగా సాధించుకుంటూ పోయే అవకాశాలు కొన్ని ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ మేషరాశి వారు ఎక్కువగా చేసే పనులు అన్నీ దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి. మనశ్శాంతి ఉండదు. ఏ పని చేయాలనుకున్నా ఆ పనిని సంపూర్ణంగా పరిపూర్ణంగా చేయలేని ఒక బాధతో వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాళ్ళు ఎందువల్ల ఈ విధంగా జరుగుతుందన్న ఒక ఆలోచనని గ్రహించాలి. ఇవి జాతక ఫలితాల్లో లోపమా, గ్రహస్థితుల్లో లోపమా, లేకుంటే తను నిజ జీవితంలో తన ప్రక్రియను ముందుకు సాధించిపోయే ఒక పరిణామమా ఇది అని గ్రహించాలి. అది గ్రహించాలంటే ఒక సిద్ధాంతనో, స్వామివారినో, గురువు గారినో కలిస్తే కానీ మీకు ఆ ప్రాబ్లాలు ఏంటో మీకు తెలుస్తాయి. ఈరోజు రాశి ఫలితాలు బాగున్నాయిలే, వచ్చే నెలలో రాశి ఫలితాలు బాగున్నాయిలే అని అనుకుని కొంతమంది కొన్ని రకాలుగా ఆలోచిస్తుంటారు. అలా కాదు. జాతక స్థితి, గ్రహస్థితి, తర్వాత పంచాంగ బలం, వాటి ఫలితాలు, రాశి బల ఫలితాలు ఇవి తెలుసుకోవాలంటే గురువు గారిని కంపల్సరీగా మీరు సంప్రదించాలి. సంప్రదించి మీ జాతక బలంలో ఇన్ని రోజుల కాంచి మీకు ఉద్యోగం కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, కళ్యాణ బలాలు కావచ్చు, కొన్ని చేయాల్సిన పనులు కావచ్చు, మీకు జరగకోకుండా పోవడానికి కారణం ఏదో ఒకటి అడ్డుపడే అవకాశాలు 100% ఉంటాయి. లేదా ఈ గ్రహస్థితులు కాకోకుండా మానవ తప్పిదాల వల్ల జరిగే చెడు ప్రయోగాల వల్ల కూడా కొన్ని ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మేషరాశి వారు కొద్ది రోజుల కాడి నుంచి కొన్ని పనులు చేద్దామని మనసులో అనుకుంటారు తప్ప వాటికి దగ్గరగా పోయి చేయలేని పరిస్థితిలో ఉంటారు. దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి. మనసు, ఆలోచన, చేసే పని కుదురైన స్థానంలో ఉండదు. వీళ్ళు ఏదో ఒకటి సాధించాలనో తాపత్రమే తప్ప దాని ఒక పరిమాణాన్ని, దాని ఒక ఫలితాన్ని పొందాలనే ఒక ఆలోచన తప్ప దాన్ని ఎంత కష్టపడ్డా కూడా అది దూరం అయిపోతుందంటే వీటికి ఏదో ఒక కారణం బలమైంది ఉంటుంది. ఆ కారణాన్ని ఎత్తుక్కుంటే ఖచ్చితంగా పరిష్కారం మీకు దొరుకుతుంది. అప్పుడు మీరు అనుకున్న జాబ్ కావచ్చు, పని కావచ్చు, బిజినెస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఎటువంటి ఒక పరిమాణమైనా సరే దానికి మనం సరైన పద్ధతిలో, సరైన మోతాదులో మనం ఆ గ్రహస్థితులను తెలుసుకుంటే ఖచ్చితంగా దానికి పరిష్కారం కూడా మనకి దొరుకుతుంది. అదేవిధంగా ఈ రాశి వారిలో మే నెల నుంచి
కొన్ని పనులు చేసే అవకాశాలు 100% ఉన్నాయి. దానికి కొంతమంది సహకరించే వాళ్ళు కూడా, అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, మన ముఖ పరిచయాలు లేని వారు కూడా ఏదో ఒక రూపంలో మనకి సహకారం కలిగించాలంటే దేవుడు వాళ్ళని పంపించి ఒక మంచి కార్యక్రమ సంకల్పం ద్వారానే జరుగుతుంది. దేవుడు వస్తున్నాడు, దేవుడు కనబడుతున్నాడు, ఉన్నాడు అంటే అది మానవ తప్పితంలోనే కనబడుతుంది. మానవుడికి మనకి కష్టంలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో ఆదుకోవడము, లేకుంటే ఏదో ఒక పరిచయాన్ని కల్పించి మనకు ఆ గండ వైరాగ్యాన్ని తొలగించడము, ఆ గ్రహస్థితులను తొలగించడానికి ఒక మార్గాన్ని చూపించడము, మన వృత్తి ధర్మంగా సాధించడానికి ఏదో ఒక రూపంలో, అది ఒక మానవుడి రూపంలోనే కలిగించేసి ఆ భగవంతుడు ఉన్నాడు అనే ఒక నిదర్శనానికి మనకి దైవ సంకల్పం ఇది. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కంపల్సరిగా ఈ గురువు గారిని సంప్రదించేట్టుగైతే కంపల్సరిగా మీకు పరిష్కారాన్ని అందించి సంపూర్ణమైన భవిష్యత్తు కూడా మీకు అందుతుందని ఆ భగవంతుడు మీకు ఆ ముక్కోటి దేవతలు మీకు అన్ని విధాలుగా మీకు పరిష్కారం చేస్తారని చెప్పి మీకు అటువంటి సమస్యలు ఎదురున్నా కూడా ఒక్కసారి సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. హర హర మహాదేవ శంభో శంకర.